అండి అందరికీ నేను మీ తెలుగు పిల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దాకా వచ్చి క్లిక్ చేసి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. నేను చూసారు కదా యాక్సెంచర్ కమ్యూనికేషన్ అసెస్మెంట్. సో ఎవరికైతే కమ్యూనికేషన్ అసెస్మెంట్ మెయిల్స్ వచ్చాయో వాళ్ళైతే ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి, ఎందుకని మీకు లాస్ట్లో అర్థమవుతుంది. సో కమ్యూనికేషన్ అసెస్మెంట్లో 6 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకి సెంటెన్సెస్ ఇస్తాడు, అవి రీడ్ చేయాలి. సెకండ్ సెక్షన్ వచ్చేసి సో మనకి వాడు వాయిస్ వినిపిస్తాడనమాట, సెంటెన్సెస్ మనం గుర్తుపెట్టుకొని చెప్పాలి. థర్డ్ వన్ వచ్చేసి జంబిల్డ్ అనమాట. సో జంబిల్డ్గా ఇస్తాడు, అవి మనం అరేంజ్ చేయాలి. ఫోర్త్ వన్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో మనకి ఏంటంటే క్వశ్చన్స్ అనేది ఇస్తాడు, దాన్ని మనం క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్స్ అనేది త్రూ ChatGPT ఇచ్చేయచ్చు. వన్ వచ్చేసి ఓపెన్ సెక్షన్. ఓపెన్ సెక్షన్ అంటే HR లైక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట, అలాంటివి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. చేసి మనము లింక్ అనేది క్లిక్ ఆన్ చేయగానే ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఒక సెంటెన్సెస్ వస్తాయి. ఆ సెంటెన్సెస్ని మనం చదవాలి. సో చదవడమే కదా ఏముంది అనేసి అనుకుంటాం. సో అలా కాదండి. ఫస్ట్ వచ్చేది ఒక సెంటెన్స్ తీసుకుందాం. హీ ఓన్ ద ప్రైజ్ అనే సెంటెన్స్ ఉంది. సో దాన్ని ఎలా చదవాలంటే హీ ఓన్ ద ప్రైజ్ అనేది చిన్నగా కొంచెం లౌడర్గా స్పష్టంగా అర్థమయ్యేటట్టు సిస్టమ్కి చదవాలి. అలా కాకుండా హీ ఓన్ ద ప్రైజ్ ఫాస్ట్గా చెప్పేసాం మనకు అర్థం కాదు. ఫస్ట్ వన్ వచ్చేసి చాలా టఫ్ అనమాట. మనకు కొన్ని సెంటెన్సెస్ వినిపిస్తారు, సో విని ఆ సెంటెన్సెస్ ఏంటో మనము చెప్పాలి. సో ఇది చాలా టఫ్ అనమాట, ఎందుకంటే మనకి ఒక చిన్న లైన్ సెంటెన్స్ కాదనమాట, ఒక 2-3 సెంటెన్సెస్ కల్పిస్తాడు. సో అవి మనం గుర్తుపెట్టుకొని అవి మనం ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఎగ్జాక్ట్గా చెప్పకపోతే మనకి ఆ రౌండ్ అనేది మిస్ అయినట్టు అనమాట. సో దీనికి ఏంటంటే నేను లాస్ట్లో చెప్తాను, ఒక యాప్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఏం యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు మెన్షన్ చేస్తాను. సో అది యూజ్ చేసేసుకొని మనము అన్నీ ఆన్సర్ చేయొచ్చు. తర్వాత మనకి స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. స్టోరీ టెల్లింగ్ కూడా కష్టం అండి. మనకు అదొక స్టోరీ అనేది వినిపిస్తారు, ఆ స్టోరీని మనం గుర్తుపెట్టుకొని ఆ స్టోరీ అనేది సేమ్ అలాగే ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ చెప్పాలన్నమాట. సో ఇది మనకు చాలా కష్టం. సో ఇందాక వాళ్ళు చెప్పిన సెంటెన్సెస్ని గుర్తుపెట్టుకొని చెప్పడం, ఇప్పుడు స్టోరీని కూడా రిమెంబర్ చేసుకొని చెప్పడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్. అందుకే మోస్ట్లీ మన కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఎందుకు రిజెక్టెడ్ అవుద్ది, ఇట్స్ అన్ ఎలిమినేషన్ రౌండ్. ఈ రౌండ్లో మనం సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మనల్ని ఎలిమినేట్ చేసేస్తారు. సో దీనికి ఏంటంటే ఒక యాప్ అనేది ఉంది. బేసికల్లీ నాకు స్టార్టింగ్ కూడా ఈ యాప్ గురించి తెలియదు, అలాగే 2-3 కంపెనీస్ కూడా పోగొట్టుకున్నాను కమ్యూనికేషన్ రౌండ్లో. సో ఏంటి అంటే ఓటర్ అనే యాప్, OTTER ఓటర్ అనే యాప్ ఉంటుంది, మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అది మనకి ఈ ఎగ్జామ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఎలా ఏంటి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అని సో కంపల్సరీ ఫాలో అవ్వండి. మన కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది కంపల్సరీ ఇలా మనం చేస్తే సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అనేది అవుతుంది అనమాట. అది వచ్చేసి గ్రామర్కి రిలేటెడ్ ఉంటుంది. గ్రామర్కి రిలేటెడ్ మనం ఏముంది ChatGPTలో కానీ, జెమినీలో కానీ, స్నాప్లో కానీ, వాట్సాప్లో కానీ ఇవన్నీ మనం సర్చ్ ఆన్ చేసేసి ఫాస్ట్గా పెట్టేసేయచ్చు, నో ప్రాబ్లం. కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే మనం స్పెసిఫిక్గా హెడ్సెట్స్ అనేది యూజ్ చేయాలా, సో ఏంటి కంప్యూటర్ ఇన్బిల్ట్ మైక్ అనేది యూజ్ చేసుకోవచ్చా ఏంటి అనేది అనుకోవచ్చు. స్టార్టింగ్ నాకు కూడా తెలియక నేను ఒక 2 ఎగ్జామ్స్కి ఏంటంటే ఈ హెడ్సెట్ తెచ్చుకున్నాను. బట్ హెడ్సెట్ ఏం అవసరం లేదు, మనకి కంప్యూటర్కి ఉన్న ఇన్బిల్ట్ మైక్ ఉంటే సరిపోతుంది. సో దాంట్లోనే మనం అనేది ఎగ్జామ్ అనేది ఫినిష్ చేసేయచ్చు, నో ప్రాబ్లం అండి. ప్లే స్టోర్ ఓపెన్ చేశాక OTR.AR ఉంటుంది. సో దానిపైన ఇన్స్టాల్ చేసి స్టార్ట్ ఏదైతే కంప్యూటర్లోంచి వినిపిస్తామో సో సెంటెన్సెస్ అవి మనకి ఇట్లా టెక్స్ట్ రూపంలో మన ఫోన్లో అయితే వస్తుంది, అవి చూసి మనం చదివేయడమే. చాలా ఈ రౌండ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను కొన్ని సెంటెన్సెస్ చెప్తున్నాను. దేర్ ఆర్ ఎనీ స్పెసిఫికేషన్స్ ఇన్ దిస్ ఫినామినా ఇయర్ పాస్డ్ అవుట్. సో నా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ప్రెసెంట్ ఏమేమి హైరింగ్స్ జరుగుతున్నాయి అనేసి నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ ఆన్ చేయండి. మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనుకున్నా సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీడియోస్ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్, మీ తెలుగు పిల్ల.